హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రోన్ కెమెరాకి చిక్కినటువంటి అమేజింగ్ మూమెంట్స్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలోనే ఫ్లోరిడా బీచ్లో డ్రోన్ కెమెరాకి చిక్కినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి దృశ్యాన్ని చూడండి. చూసారా, చేపలన్నీ కూడా ఒడ్డుకు ఎలా చేరుకున్నాయో. ఇలా అధిక సంఖ్యలో ఒడ్డుకు వచ్చినవి ముల్లెట్ చేపలు కాబట్టి ఇలా రావటాన్నే ముల్లెట్ రన్ అని అంటారు. ఇలాంటి దృశ్యం అనేది ఎవ్రీ ఇయర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇలా వచ్చినటువంటి చేపలు గుడ్లు కూడా పెడతాయి. ఇక వీటిని తినడానికే పెద్ద పెద్ద చేపలు మరియు షార్క్స్ రావడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక షార్క్స్ దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే చేపలు ఎలా పారిపోతున్నాయో చూసారా? నిజంగా ఈ దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక దొంగని పట్టుకోవడానికి పోలీసులు డ్రోన్ ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో చూడవచ్చు. నిజానికి ఆ దొంగ ఎప్పటి నుంచో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇక అతన్ని పట్టుకోవడానికే పోలీసులు అతని ఇంటికి వెళ్తే ఎప్పుడు చూసినా కూడా తప్పించుకోవటమో లేదా పోలీసులపైకి ఎదురు దాడి చేయడమో చేస్తున్నాడు. ఇక ఈసారి పోలీసులు కొత్తగా ఆలోచించి తన ఇంట్లోకి డ్రోన్ ని పంపారు. చూసారా, ఆ డ్రోన్ అతని కోసం ఎలా వెతుకుతుందో. అలా దీన్ని ఇంట్లోకి పంపించి పోలీసులందరూ కూడా అతని ఇంటి చుట్టూ నిలబడ్డారు. ఇక దీన్ని గ్రహించినటువంటి ఆ దొంగ చేసేదేమీ లేక పోలీసులకు ఎలా లొంగిపోయాడో ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే విద్యుత్ తీగలపై ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని డ్రోన్ సహాయంతో ఎలా కాల్చేస్తున్నారో చూడవచ్చు. దీనినే ఫ్లేమ్ థ్రోయింగ్ డ్రోన్ అని అంటారు. ఈ వీడియోలో చూసినట్లయితే థాయిలాండ్ లో ఒకసారి అధిక సంఖ్యలో బాతులను ఎలా వదిలిపెట్టారో చూడవచ్చు. ఇక దీనినే డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం జరిగింది. దీనిని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇది ఎలా కనిపిస్తుందో మీరు కూడా చూడండి. పంట పొలాలలో ఉన్నటువంటి పురుగులను తినడానికి అలాగే పంట భూమిని చదునుగా చేయడానికి రైతులు ఇలా ఎక్కువ సంఖ్యలో బాతులను తమ పొలంలోకి పిలిపిస్తూ ఉంటారు. ఇక ఈ పద్ధతి అనేది బాతులను పెంచే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక 2019వ సంవత్సరంలో ఫ్లోరిడాలోని ఒక సముద్రంలో ఒక పడవని నీట ముంచుతున్నప్పుడు డ్రోన్ ద్వారా చిత్రీకరించినటువంటి వీడియోని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఈ దృశ్యాన్ని దగ్గరి నుండి చూడటానికే చాలా బోట్స్ అక్కడికి వెళ్ళాయి. ఇక అతి పెద్దదైన ఈ షిప్ ని ముంచే ముందు దానిలో పనికొచ్చే వస్తువులన్నింటినీ కూడా తీశారు. అలాగే మునిగిపోవడానికి వీలుగా దానిలో కాంక్రీట్ బ్రిక్స్ ని వేశారు. ఇక దీనినే ముందు సముద్రం మధ్యలోకి తీసుకురావడానికి మరికొన్ని బోట్స్ ని ఉపయోగించారు. మరి ఈ షిప్ ని ముంచడానికి గల కారణం ఏంటంటే యుఎస్ కస్టమ్స్ ఆఫీసర్స్ దీనిని స్మగ్లర్స్ నుండి స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారానే స్మగ్లర్స్ కొకైన్ ని సప్లై చేస్తూ దొరికిపోయారు. అందుకే అధికారులు దీన్ని సీజ్ చేసి దేనికి ఇది పనికి రాకుండా సముద్రంలో ముంచాలనుకున్నారు. ఇక పర్యావరణానికి నష్టం కలిగించేటువంటి వస్తువులన్నింటినీ కూడా దీనిలో నుంచి తీసేసి ఈ షిప్ ని మునిగిపోయేలా చేశారు. ఇక ఈ దృశ్యాన్నే డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. దానిని ఇక్కడ మనం చూడవచ్చు. న్యూయార్క్ లో ఒకసారి యాండీస్ అనే వ్యక్తి యొక్క పెంపుడు కుక్క తప్పిపోయింది. ఇక దీని గురించే వారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ని కొన్ని రోజుల తర్వాత బ్రెయిన్ అనే వ్యక్తి చూశాడు. ఈ క్రమంలోనే బ్రెయిన్ తన దగ్గర ఉన్నటువంటి డ్రోన్ కెమెరాతో కుక్క తప్పిపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించాలనుకున్నాడు. ఇలా వెతుకుతున్నప్పుడే అతడికి కొంచెం దూరంలో ఒక తెల్లటి కుక్క కనిపించింది. ఇక ఆ ప్రాంతాన్ని ట్రేస్ చేసి ఇతడు దాని దగ్గరికి చేరుకున్నాడు. అలా అతడు ఆ కుక్కను తీసుకొని వచ్చి దాని యజమానికి అందించాడు. ఇక కుక్క దొరికినందుకు వారు ఎంతగానో సంతోషపడ్డారు. అలాగే బ్రెయిన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. 2018వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ఒక ఇద్దరు వ్యక్తులు ఎంజాయ్ చేయడానికి బీచ్ దగ్గరికి వెళ్లారు. అలా నీటిలో దిగి స్విమ్ చేస్తూ ఉండగా అలల తాకిడికి వారు లోపలికి కొట్టుకొని పోయారు. ఇక స్విమ్ చేస్తూ బయటికి రావడానికి వారు ఎంతగా ప్రయత్నించినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇక ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్
డ్రోన్ ద్వారా వీరిని చూసి దాని ద్వారానే వారికి లైఫ్ జాకెట్స్ ని అందించారు. ఆ దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అలా వారు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కార్ ని పక్కకు ఆపి ఎంజాయ్ చేస్తున్నటువంటి వారిని చూడవచ్చు. డ్రోన్ కెమెరాతో పరిశీలించడం వల్ల ఈ విషయం తెలిసిపోయింది. ఇక దీన్ని చూడగానే వారు అక్కడి నుంచి పారిపోయారు. నిజానికి వెహికల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు పక్షులు అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. కానీ డ్రోన్ ద్వారా చిత్రీకరించినటువంటి ఈ వీడియోలో చూసినట్లయితే ఒక పెద్ద పక్షి రోడ్డుపై వెహికల్స్ వస్తుంటే అక్కడి నుండి వెళ్ళకపోగా వాటి దగ్గరికి వెళ్లి వాటిపై దాడి చేయడానికి ఎలా ప్రయత్నిస్తుందో చూడండి. కెనడాలో ఈ దృశ్యం కనిపించింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి తన డ్రోన్ సహాయంతో స్విమ్మింగ్ పూల్ దగ్గర సేద తీరుతున్నటువంటి ఒక మహిళని వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఇక దీనిని గమనించినటువంటి ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి వస్తువులను డ్రోన్ పైకి విసిరేసి డ్రోన్ ని కింద పడేలా చేసింది. కొన్ని నెలల క్రితం మిడతల దండు అనేది పొలాలపైకి దాడి చేసింది. ఈ సమయంలోనే మిడతలను చంపడానికి డ్రోన్ సహాయంతో పెస్టిసైడ్స్ ని స్ప్రే చేశారు. అలా ఈ డ్రోన్స్ అనేవి రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక డ్రోన్ ద్వారా తీసినటువంటి ఈ వీడియోలో చూసినట్లయితే అతి ప్రత్యేకమైనటువంటి చేపలు పైనుండి ఎలా కనిపిస్తున్నాయో చూడవచ్చు. ఆస్ట్రేలియాలోని సముద్రంలో ఈ దృశ్యం కనిపించింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే న్యూయార్క్ లోని యూటికా నదిపై నిర్మించినటువంటి పాత బ్రిడ్జ్ ని పేల్చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూడవచ్చు. ఈ దృశ్యాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఆస్ట్రేలియాలో ఒకసారి భారీ వరదలు వచ్చినప్పుడు ఒక నదిలో ఒక పెద్ద కంటైనర్ అనేది కొట్టుకొని వచ్చింది. ఇక ఆ కంటైనర్ అనేది వస్తున్నప్పుడు అక్కడ పార్క్ చేసి ఉన్నటువంటి బోట్స్ ని తాకడం వల్ల అవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండటానికే ఒక వ్యక్తి తన బోట్ ద్వారా ఆ కంటైనర్ ని ఎలా దారి తప్పించాడో ఇక్కడ మనం చూడవచ్చు. డ్రోన్ కెమెరా సహాయంతో మరొక వ్యక్తి దీనిని వీడియో తీశాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.